హాయ్, మీ పేరు? చిరంజీవి వేల్పుల. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్, పల్నాడు డిస్ట్రిక్ట్. రీసెంట్గా గుంటూరు నుంచి డివైడ్ అయ్యి పల్నాడు అయిపోయింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో టీడీపీ జనసేన ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జనసేన, టీడీపీ, వైసీపీ ఈ మూడు నాకు తెలిసి వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు. లైక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకేమో జగన్ మీద కోపం, జగన్కేమో చంద్రబాబు నాయుడు మీద కోపం, పవన్ కళ్యాణ్కేమో జగన్ మీద కోపం. వీళ్ళు ముగ్గురు తన్నుకోవడానికి ఒక స్టేజ్ కావాలి. ఆ స్టేజ్ కోసమే వాళ్ళు సీఎంగా అవ్వాలని చెప్పేసి అని, ఏ పార్టీ నెగ్గాలని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నారు, నా ఫీలింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 years చేశారు, ఇప్పుడు మా వైసీపీ పరిపాలన 5 years చేశారు. వీళ్ళిద్దరు పరిపాలనలో ఎవరి పరిపాలన నచ్చింది, ఎవరి పరిపాలన నచ్చలేదు? లిటరల్లీ చెప్పాలంటే యాజ్ పర్ గ్రౌండ్ లెవెల్ ఇన్ ద సెన్స్, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ప్రకారం అయితే జగన్ చేస్తుంది కొద్దిగా కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు చేయలేదు అనలేదు. చంద్రబాబు నాయుడు వల్ల హీఈస్ ఏ వెరీ వెల్ ఆర్గనైజర్. ఆర్గనైజర్ అంటే ఇన్ ద సెన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం దిట్ట అనమాట ఆయన. సో ఆయన హయ్యర్ లెవెల్లో మాత్రం నీట్గా క్లియర్గా ఉన్నారు. బట్ గ్రౌండ్ లెవెల్లో అనేది జగన్ గారే కనిపిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి గ్రౌండ్ లెవెల్ చెక్ చేసుకోలేరు. బట్ జగన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మానిటర్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నా ఉద్దేశంలో అయితే చంద్రబాబు నాయుడు కరెక్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే మనకు కావాల్సింది హయ్యర్ లెవెల్ నుంచే కావాలి. ఎందుకంటే మనకు అల్టిమేట్గా ఏమన్నా మనకి స్టేట్కి డెవలప్ అవ్వాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ హయ్యర్ నుంచే మనకు వస్తుంది కాబట్టి, అవుట్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి. ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, డెవలప్ చేయాలన్నా. సో ఐ అగ్రీ విత్ దిస్ రీజన్ ఓన్లీ. ఇది ఒక్కటే అంటే పరిపాలన బాగుంటుందని ఫీలింగ్. ఎందుకంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయన అయితే. వైసీపీ పరిపాలనలో అంటే పథకాలు ఉన్నాయి కదా, ఈ పథకాలలో మంచి పథకాలు ఏవి, మంచి లేని పథకాలు ఏవి? సారీ అండి, ఎక్కువ నేను అంత పథకాల గురించి నేను నేను తెలుసుకోలేదు. బట్ ఏంటంటే ఒక్కటైతే నేను చెప్పగలను, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం బేభత్సంగా డెవలప్ అయిపోయింది నా ఫీలింగ్. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఉన్న స్కూల్స్ వేరు, ఇప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్స్ వేరు. లిటరల్ చెప్పాలంటే మెయిన్ ఆర్కిటెక్చర్ బాగుంటాయి కదండి మనం చూస్తాం ఏదైనా బిల్డింగ్. ఇప్పుడు ఏషియన్ ఉన్నది, అది బాగుందనే కదా మనం ఇక్కడ ఏదైనా చూడడానికి వస్తాము. సంథింగ్ ఏదన్నా పిల్లలు కూడా అట్రాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ అని బాగుంటే పిల్లలు ఎంటర్ అవుతారు. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మౌల్డ్ అవ్వటం కానీ అక్కడున్న కండిషన్ వాళ్ళు చేంజ్ అవ్వడం కానీ అవుతుంది. ఈ 5 yearsలో అంటే ఇప్పుడు వైసీపీ పరిపాలనలో ఈ 5 yearsలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది ఆంధ్రాలో? యాక్చువల్లీ ఇది చెప్పాలంటే మాత్రం నేను రీసెంట్గా భీమవరం విజిట్ చేశా. చాలామంది చెప్తూ ఉంటారు భీమవరం, నెక్స్ట్ పాలకొల్లు, కోనసీమ రూట్ అని వరస్ట్గా ఉంటాయని చెప్పేసి అని. నేను అనుకున్నా నిజంగా జగన్ వేయట్లేదేమో అని నేను అనుకున్నా. బట్ థింక్ ఏంటంటే అక్కడ రోడ్స్ వైండప్ చేయాలంటే, వైడనింగ్ చేయాలంటే బేసిక్గా ఏంటంటే లోకల్లో ఉన్న ఫార్మర్స్ కానీ అక్కడున్న పీపుల్స్ కానీ ఎంకరేజ్ చేయాలి. అంటే ఎంకరేజ్ చేసి సంథింగ్ ల్యాండ్ ఇవ్వడం కానీ, దాన్ని ఎనలైజ్ చేయడానికి ఏదైనా ప్లేస్ ఇవ్వడం కానీ చేయాలి. బట్ ఏంటంటే అక్కడ పీపుల్స్ మెంటాలిటీ ఏంటంటే మేము చచ్చినా, మేము బతికినా మా పొలంలో 1 సెంటు కాదు కదా, 1 ఇంచు కూడా మేము అమ్ముకునే ఉద్దేశం మాకు ఉండదు. మాకు అది ఇష్టం లేదు. ఉన్న రోడ్లు బాగా పడకపోయినా పర్లా, మా ల్యాండ్లో మాత్రం ఇంచు ల్యాండ్ కూడా పోవడానికి అయితే మాకు ఇష్టం ఉండదని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అన్నారు. బట్ రోడ్లు అంటే డెవలప్ అవుతాయండి, ఎందుకంటే ఒకేసారి చేయలేరు కదా అంతా. చంద్రబాబు నాయుడు సునామీ వచ్చినప్పుడు ఆయన చేశారు, వెంటనే అయిపోయాయి. టైం పడతాయి కదా రోడ్ బిల్డ్ చేయడానికి, అంతా కూర్చోండి అవ్వదు కదా. అంతే మనం హ్యూమన్స్, అంతే మన మిషన్స్ కాదు కదా. సో టైం పడుతుంది. సో డ్రైనేజ్ వ్యవస్థ అంటే మనం డెవలప్ చేసుకుంటే రీసెంట్గా మాది మున్సిపాలిటీ అయింది. సో మా దగ్గర హైవే పడుతుంది, ఒకటి రోడ్డు శాంక్షన్ అవ్వింది, వేస్తారు, చిన్నగా వేస్తారు. అంటే ఈ 5 yearsలో విపరీతమైన నిరుద్యోగత పెరిగింది. అగ్రీ విత్ యూ, డెఫినెట్లీ నిరుద్యోగత పెరిగింది కాబట్టే మాలాంటి వాళ్ళు అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఇటు వచ్చాం. కొంతమంది బెంగళూరు వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు జాబ్స్ చేసుకోవడానికి. బట్ అక్కడ ఉండి అక్కడ ఇంకా ఉన్నారంటే వాళ్ళు సంథింగ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండాలా, అక్కడ చుట్టుపక్కల చిన్న ఇండస్ట్రీలో పని చేసుకున్న వాళ్ళనే ఉండాలి, లేదంటే కూలి పనులు పోతున్న వాళ్ళైనా ఉండాలి. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మోడీ గారిని కలవడానికి ఢిల్లీ వెళ్ళారు. అంటే వీళ్ళు ముగ్గురిది కూటమి కలిసేలా ఉంది. ఈ ముగ్గురు కూటమి ఎలా ఉండబోతుంది? నేనైతే దీనికి అగ్రి చేయను. 3 బలమైన పార్టీలు కాదు, నాకు తెలిసి జగన్ బ్యాక్ సైడ్ బీజేపీ అన్అఫీషియల్గా ఉంది, అఫీషియల్గా లేదు, అన్అఫీషియల్గా ఉంది. ఎందుకంటే
అనఫీషియల్గా ఉండబట్టే ఆయన మీద 12 ఛార్జ్ షీట్ కేసెస్ ఉన్నా కానీ ఇంతవరకు ఒక్క ఇంచు కూడా కదలలేదంటే అక్కడ సెంట్రల్లో సంథింగ్ ఏదో డైలమా అయితేనే ఉంది, లైక్ ఇష్యూ ఏదో అయితేనే ఉంది అని నా ఫీలింగ్. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఓవరాల్ సినారియోకి వచ్చేసరికి ఈ టీడీపీ జనసేన బీజేపీ కలిసినా కానీ నాకు తెలిసి అంత చేంజ్ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ 151 వచ్చిండే, ఇప్పుడు ఎంత మెజార్టీ దగ్గర 40-60 పోయినా కానీ ఒక 110-120 వరకైనా వస్తారని నా ఫీలింగ్. జగన్ గారి మీద చాలా అక్రమాస్తులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అంటే జగన్ గారు జైలుకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆల్రెడీ జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడు కదండి, ఇంకా దాని గురించి ఏముంటుంది. ఆల్రెడీ జగన్ జైలుకి వెళ్ళి వచ్చి 6 months అంతా ఉన్నారు జైల్లోనే. సో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా, అంటే రీసెంట్ కోసం జగన్ గారి వల్ల వెళ్ళారంటే నేను అది అగ్రీ చేయను. ఎందుకంటే ఆయన చేసిన ఫ్రాడ్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సంథింగ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది ఒక పెద్ద ఫ్రాడ్ చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇనీషియల్గా సీఎంగా ఓత్ తీసుకునేటప్పుడు వాళ్ళు చేసే ఓత్లో మెయిన్ ఒక థింగ్ ఉంటుంది. అంటే ఏదన్నా డెవలప్ చేస్తున్నామన్నా కానీ, ఏదన్నా న్యూ బిల్డప్ స్టార్ట్ చేస్తున్నామన్నా కానీ మేము ప్రజలకు కానీ ప్రజలు చెప్తాము, మా తోటి వాళ్ళకి నా కుటుంబంతో కూడా నేను డిస్కస్ చేయను అని ఓత్ తీసుకుంటారు. ఓత్ తీసుకుంటారు ఇలాగా ఎలా చేస్తారండి? ఒక మినిస్ట్రీ తీసుకుంటారు, మినిస్ట్రీలో ఇంతమందికి ఒక 4 ఉన్నారు, సంథింగ్ నారాయణ సంథింగ్ వేరే వాళ్ళు, వీళ్ళకి ఎలా మ్యాటర్ లీక్ అవుతుంది? సంథింగ్ ఇక్కడ వస్తుంది అని ఫస్ట్ నూజివీడు అన్నారు, దాని తర్వాత వినుకొండ అన్నారు, దాని తర్వాత ఇక్కడ అమరావతి సెటిల్ అయింది. అమరావతి ఎందుకు సెటిల్ అయింది? అక్కడ ఎక్కువ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చాలామంది అంటున్నారు. అది నిజమే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న పేదవాళ్ళ దగ్గర ల్యాండ్స్ తీసుకొని నువ్వు వేరే వాళ్ళ బినామీ చేత కొనిపించి మళ్ళీ వాళ్ళకి అట్లా అమ్మడం కరెక్ట్ కాదు కదా. అదే అసలు నువ్వు ఓత్ తీసుకుంటే రాంగ్, అది నువ్వు ఓత్ చేయకూడదు అట్లాంటివి సీఎంగా. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.